అనేకమైన రోగాలు వస్తున్నాయి మందుల తిండి తింటే. మేము మాది ఇప్పుడు 4 ఎకరాల భూమి ఉంది. మా నెంబర్ల తందర్త భూములు ఉన్నాయి మాత. అంటే మేము 1 ఎకరు 2 ఎకరాలన్నా ఈ విత్తనాలు మేము వేసుకుంటాం తినేటి పుర్తకు. అది మొగమాలు చెరుకు పెట్టుకుంటాం, పార్కం ఉన్నది, చెరుకు పెట్టుకున్నది అమ్ముకుంటాం, ఇవి తింటాం. మళ్ళీ సంవత్సరం అంతా తిన్నటంత ధాన్యం మేము ఇంట్లో పోసి పెట్టుకుని కూడా మాకు మార్కెట్ ఉన్నది. ఎన్ని డీడేస్ వల్ల మార్కెట్ కొట్టి ఇస్తాం. మార్కెట్ కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ బయట దాకా ఎక్కడెక్కడనో దుకాణాలు పెట్టి మందికి కూడా రైతులకు అందిస్తున్నారు. ఇవి మేము పండించిన పంటలు మేము ఎట్లా విత్తనాలు కాపాడతారంటే పంట పెడతాం. ఇప్పుడు అన్ని రకాల పంటలు పెడతాం. అన్ని రకాల పంటలు పెడితే ఏం చేస్తామంటే అది మంచిగా ఉన్నది, అది దొడ్డుగా సన్నం ఉన్నది అంతా అది కోసుకుంటప్పుడు పక్కకేసుకుంటాం. పక్కకేసుకొని అది ఏం చేస్తాం మళ్ళీ పురుగు తలగకుంటే ఇది అంతగా ఒకటేసి రాసులు చేస్తాం. అది పక్కకేసి ఏం చేస్తాము ఇక ఎండబెడతాం. ఎండబెట్టి యాపాకు తెచ్చి అది యాపాకు ఎన్ను అన్ని ఇంకా రకరకాల పక్కకి వేస్తాం అనమాట. అది ఇది పొద్దున్నతో 2 వద్దుల పని అదే చేస్తాం. విత్తనాలు కాపాడుకోవాలి పురుగు అవుతుంది అని ఇక యాపాకేసి ఆ ఎన్నేసి మంచి కొట్టుకుంటాం. కొట్టుకొని ఏం చేస్తాము ఈ గంపలు ఉంటాయి, గంపలాలకేస్తాం. గంపలాలకేసి యాపాకు బూడిది మళ్ళా పెండ పాడమట్టి పిసుకుతాం. బాగా గుల్లెడకంత పిసికి అడుక్కు బూడిదేసి నడమ యాపాకేసి నడమ విత్తనాలు పోసి మళ్ళీ బూడిదేసి